అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిందుశ్రీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలి. ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నా మార్నింగ్ రొటీన్ని స్టార్ట్ చేసేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మరలా నేను మార్నింగ్ రొటీన్ని పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్, చేసే కామెంట్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ తీయడానికి నాకు చాలా హెల్ప్గా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ అయితే చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇంకా ప్రొద్దున్నే పాపకి లంచ్ బాక్స్లోకి ఇంకా చిక్కుడుకాయ అయితే వండుదామనేసి అనుకున్నాను. ఇంకా అందుకోసం అనేసి చిక్కుడుకాయలను అయితే ఒలిచేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా చిక్కుడుకాయ వండేటప్పుడు ఇలా మొత్తం ఇలా విడదీసి చూసుకుని అప్పుడు ఒలుచుకోండి. ఎందుకంటే చిక్కుడుకాయ లోపల పురుగు ఉండొచ్చు. కొన్నిసార్లు మనం అలా రౌండ్గా విడదీయకుండా రౌండ్గా కట్ చేసేసాము అంటే లోపల పురుగు ఉండిపోతుందండి. వెజ్ కర్రీ కాస్త నాన్ వెజ్ కర్రీ అయితే అయిపోతుందనమాట. అందుకోసమనే అలా చెక్ చేసుకుని వండుకోవాలి. నేను మా అమ్మగారి దగ్గర ఇది చూసి నేర్చుకున్నాను. మా అమ్మగారు కూడా ఇలాగే చేస్తారు. నేను ఫస్ట్లో అనుకునేదాన్ని చాలా టైం వేస్ట్, ఎందుకు ఇలా చేస్తుందని. తర్వాత అర్థమైంది, ఓహో వెజ్ కాస్త నాన్ వెజ్ అవుతుందని ఇలా ఒలుస్తారా అనేసి అనుకున్నాను అనమాట. ఇంకా ఆ తొక్కు ఉంది కదండి, దాన్ని అయితే జాగ్రత్తగా దాచుకున్నాను. పైన మొక్కలకి ఇవ్వాలి కదా, ఇంకా అందుకోసం అనేసి కిచెన్లో వచ్చే ఏ వేస్ట్ను కూడా అస్సలు వేస్ట్ చేయకుండా చక్కగా అయితే జాగ్రత్తగా దాచేసుకుంటున్నాను. ఒకసారి వీటన్నిటిని కూడా ఇలా కడిగేసుకుంటున్నాను. కొంచెం టైం ఉంటే కనుక ఉప్పు నీళ్ళలో కడిగేదాన్ని, కాకపోతే ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇలా డైరెక్ట్గా కడిగేసి అయితే వండేస్తున్నాను. ఇంకా అందుకోసమనే చిక్కుడుకాయలని ఉడకబెట్టేసి ఆ ఉడకబెట్టిన నీళ్ళు అయితే వంపేస్తానండి. అప్పుడు పురుగు మందులు కొట్టిని అవి అన్నీ ఏమైనా ఉన్నా కూడా పోతాయి. అలాగే ఏంటంటే చిక్కుడుకాయ పసర వాసన రాకుండా ఉంటుంది. మనం తీసుకున్న ఈ చెట్టు చిక్కుల్లో ఏంటంటే పసర వాసన అనేది ఎక్కువగా వస్తుందండి. నాటు చిక్కుడుకాయకి అయితే ఏ స్మెల్ ఉండదు, కానీ ఇలాంటి చిక్కుడుకాయకి కొంచెం పసర వాసన లాగా వస్తుంది. ఆ పసర వాసన లాగా వచ్చింది అంటే కనుక తేజశ్రీ అస్సలు తిందు. ఇంకా వాళ్ళ నాన్నగారికి అయితే మరీను అనమాట. ఇంకా అందుకోసం అనేసి వాళ్ళిద్దరికి ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా వండుతాను. కొంచెం అటు ఇటుగా అయినా సరే వాళ్ళైతే అస్సలు తినరు. ఇంకా తినకపోయారు అంటే మనకి ఎలా అనిపిస్తుంది, ఇంత కష్టపడి చేశాను, అయ్యో వీళ్ళు తినలేదే, వీళ్ళకి నచ్చినట్టు చేయలేకపోయానే అని ఫీల్ వస్తుంది కదా. ఇంకా అందుకనే మా వారికి మా పాపకి వండేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వండుతానమాట. నేను మా చిన్న పాప అయితే ఎలా పడితే అలా తినేస్తాము. మాకు ఇదే ఉండాలి, ఇలాగే ఉండాలన్న అసలు నియమాంసే ఉండదనమాట. నేను మా చిన్న పాప తిండిలో ఒకటే అనమాట. మా పెద్ద పాప మా వారు ఒకలా తింటూ ఉంటారనమాట. మా ఇంట్లో నలుగురు 4 రకాల టైప్ అనమాట. ఇంకా కిచెన్ నాప్కిన్లు నైటే కొద్దిగా నీళ్ళల్లో కినే సోడా వేసి ఉడకబెట్టేస్తానండి. ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టేసి అది పొద్దునే దాకా ఆ నాప్కిన్స్ అలా ఉంచేస్తానమాట. నాప్కిన్స్లో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా చక్కగా పోయి మనకి నాప్కిన్ అన్నది నీట్గా ఉంటుంది. కిచెన్లో ఉండే నాప్కిన్స్కి మనకి ఎక్కువగా బ్యాక్టీరియా అన్నది ఫామ్ అవుతూ ఉంటుందండి. ఇంకా అందుకోసమనే కిచెన్ నాప్కిన్స్ని నేను డైలీ ఇలాగే నేను వాష్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మనకి బ్యాక్టీరియా లేకుండా ఉంటాయి, అలాగే నాప్కిన్స్ కూడా నీట్గా ఉంటాయి. ఇంకా ఇలా ఉతికేసిన నాప్కిన్స్ని అయితే ఆరబెట్టేసుకుంటున్నాను. నాకు జస్ట్ 20 మినిట్స్లో ఇవైతే ఆరిపోతాయి అనమాట. ఎందుకంటే చాలా త్వరగా ఆరిపోతాయి. అందులోనూ కిటికీ తలుపు తీసింది కాబట్టి మాకు కిటికీ తలుపు నుంచి చాలా ఎక్కువ గాలి వస్తుంది. ఇంకా అందుకనే కిటికీ తలుపుకి తిన్నగా అయితే ఆరబెట్టేశాను అనమాట. ఇంక ఈ లోపుగా నాకు చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయినాయండి. ఇంకా ఇంకొక 2 పొంగులు రానిస్తే చిక్కుడుకాయలు అయితే వడగట్టేసుకోవచ్చు. ఈ లోపుగా నేను నాప్కిన్స్ ఉడకబెట్టిన గిన్నె ఉంది కదండి, వాటిని అయితే తోమేసుకుంటాను. ఈ మధ్యనే నేను ఒక రెవల్యూషన్ తీసుకున్నానండి. కిచెన్లో ఒక గిన్నె కూడా ఉంచకుండా ఎప్పటిదప్పుడు తోమేసుకోవాలని. అందుకోసమే పడిన గిన్నె పడినట్టుగా తోమేసుకొని అయితే పెట్టేసుకుంటాను. అయినా చూసారా అంట్లు గుట్ట అయితే ఎలా ఉందో. ఈ అంట్లయితే సదరేయాలి, కాకపోతే ఇప్పుడు సదురుతూ కూర్చున్నానంటే టైం చాలదనేసి ఇంకా సదరట్లేదు. ఈ లోపుగా చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయినాయండి. చిక్కుడుకాయలను కూడా వడగట్టేసుకుంటున్నాను. ఇంకా ట్యాప్ వాటర్తో వేసాను కాబట్టి మరలా ఇంకొకసారి మంచినీళ్ళతో అయితే కడిగేసుకుంటున్నాను. ఇంకా మా పాపకి కొంచెం ఏదైనా నీట్గా చేయలేదు అంటే కనుక తనకి ఇన్ఫెక్షన్ అనేది చాలా త్వరగా వచ్చేస్తుందండి. ఇంకా అందుకనే తన కోసం చేసేది ప్రతిదీ కూడా నేను చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటాను. ఇంకా ఫ్రైకి కావాల్సిన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసేసుకున్నాను.
ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడగా సాల్ట్ అనేది వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. ఈ చిక్కుడుకాయలన్నీ వేగే లోపుగా నేను మిగిలిన పనులు అయితే చేసేసుకుంటాను అనమాట. ఇంకా చిక్కుడుకాయలు అయితే సిమ్లో పెట్టేసి వేపుకుంటున్నాను. ఈ లోపుగా చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు ఉడకబెట్టిన గిన్నె కూడా తోమేసుకుంటున్నాను. మీకు చెప్పాను కదా సింక్లో పడ్డ అంట్లు పడినట్టుగా తోమేసుకుని పక్కన పెట్టేసుకుంటాను అనేసి. ఇంకా అందుకోసమనే అన్నిటినీ కడిగేసుకుంటున్నా. ఇలా చేయటం కొంచెం కష్టంగా ఉన్నా సరే ఇంక ఇలా చేయటమే సింపుల్ అనిపిస్తుంది. ఎందుకంటే అంట్లు ఎక్కువసేపు సింక్లో ఉన్నా కూడా బ్యాక్టీరియా అనేది ఎక్కువగా వచ్చేస్తుందంట. మా పాపకి ఈ మధ్యన తరచు ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే డాక్టర్ గారు అదే సలహా ఇచ్చారు. ఇంకా అందుకని అప్పటి నుంచి అది ఫాలో అవుతూ ఉన్నాను. ఈ లోపుగా ఫ్రైకి కావాల్సిన పసుపు కారము అయితే వేసేసాను. ఇది పుట్నాల పొడి అండి. ఈ పుట్నాల పొడి ఎలా తయారు చేసుకున్నానంటే ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, పుట్నాల పప్పు వేసి దోరగా ఒక 5 నిమిషాల పాటు వేపేసుకుని ఇది మిక్సీ పెట్టేసుకున్నాను. ఈ పుట్నాల పప్పు వేసి ఏ వేపుడు చేసినా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే పుట్నాల పప్పు కూడా పిల్లలకి చాలా బలం అనమాట. ఇంకా అందుకోసమనే ఎప్పుడు వేపుడు చేసినా ఆ పుట్నాల పప్పు వేసి వేపుడు చేస్తాను. ఇప్పుడు కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఈ పుట్నాల పప్పు కొత్తిమీర అంతా బాగా వేగాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ వేపుడు తయారైపోయింది. ఈ చిక్కుడుకాయ వేపుడు చేయటం చాలా సింపులే కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్దీ టేస్టీ ఫుడ్ పిల్లలకి ఇచ్చాము అంటే ఆ ఆనందం మనకి మాటల్లో చెప్పలేంది కదా. ఇంక ఈ లోపుగా రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇంకా పాపనైతే లేపేద్దాము అనేసి పాపకి కావాల్సిన డ్రెస్సులు అవి తీసైతే పెట్టుకున్నాను. ఇద్దరు పాపలను ఒకేసారి రెడీ చేసేస్తాను. ఇంకా ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి కంటే కూడా ఇద్దరిని ఒకేసారి రెడీ చేసేస్తే టైం సేవ్ అవుతుంది అనేసి. ఇంకా పాపని లేపే ముందుగా ఏంటంటే తనకి కావాల్సిన పాలు అయితే కాచేసుకుని పెట్టేసుకుంటాను. ఇంకా తను లేచాక ఇంకా వెంటనే పాలు ఇచ్చేసాను అనుకోండి కాసేపు తను ఆడుకుంటుంది. ఇంకా ఆ తర్వాత స్నానం చేపిచ్చేస్తాను. ఇంకా జల్లు వేపిచ్చేసి స్నానం చేపిచ్చేస్తాను. అదే ముందు స్నానం చేపించి తర్వాత జల్లు వేసామంటే మొహమంతా జిడ్డు కారుతున్నట్టుగా ఉంటుంది. అందుకోసమనే నేను ముందు జల్లు వేసేసి ఆ తర్వాత స్నానం చేపిస్తాను. పిల్లలు చాలా నీట్గా ఉంటారు. ఇంకా ఇంటికి వచ్చేదాకా కూడా అలాగే నీట్గా ఉంటారనమాట. ఇంకా అందుకోసమనే అలా చేస్తూ ఉంటాను. ఇంకా మా వారికి టీ అయితే పెట్టేశాను. ఇంకా మా వారు లేచి టీ తాగేటప్పటికి టైం పట్టిద్ది. ఇంకా పాప కరెక్ట్గా స్కూల్కి వెళ్ళే హడావిడిలో ఆయనకి టీ పెడతాం కూడా అవ్వట్లేదు. ఇంకా అందుకోసమనేసి ఇలా టీ పెట్టేసి ప్లాస్కోలో అయితే వేసి పెట్టేస్తున్నాను. ఇంకా ఆయన టీ అడగగానే ఆ ప్లాస్కోలో నుంచి తీసైతే ఇచ్చేయచ్చు కదా. ఇంకా అందుకోసమనే ఇలా పెట్టుకుంటున్నాను. రోజు కూడా ఈ టీ కోసం నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. పాపకి వెళ్ళే టైము ఆయనకి టీ ఇచ్చే టైము నాకు అస్సలు సెట్ కావట్లేదు. ఇంకా అందుకోసమనే ఇలా అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ప్లాస్కోలో టీ తాగను చేయను అనేది ఆయన అనట్లేదు. ఆయన అదే అని ఉంటే కనుక నాకు ఇది ఇలా చేయటం వీలయ్యేది కాదు. ఇంక ఈ లోపుగా నేను కూడా కొంచెం టీ వడగట్టేసుకుని అయితే తాగేసాను. ఇంకా టీ తాగేసాక ఇంకా పాపకి కావాల్సిన టిఫిన్ అయితే వేసేస్తున్నాను. ఈ టిఫిన్ వేస్తుంటే నాకు వడియాలు పెడుతున్న ఫీలే వచ్చిందనమాట. మా పాపకి చిట్టట్టులు చిట్టిడ్లీ అంటే చాలా ఇష్టము. వాళ్ళ బుజ్జత్తయ్య గారు వేసి అయితే ఒకసారి ఇచ్చారు. ఇంకా అప్పుడు కాడి నుంచి బుజ్జట్టు అట్టే వేయి అంటూ ఉంటది. ఇంకా అందుకోసమనే తనకి ఇలాగా అట్లయితే వేసేస్తున్నాను. ఇలా చిట్టట్టులు వేసి ఆవకాయ వేసిస్తే మా చిన్న పాపకి కానీ మా పెద్ద పాపకి కానీ చాలా ఇష్టము. ఆవకాయ నేను తినాలంటే భయపడతాను. కానీ మా పిల్లలు ఆవకాయ ఎంత ఇష్టంగా తినేస్తారో ఎంత తేలిగ్గా తినేస్తారో. అసలు కారం అనిపించదా వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. నాకైతే పులుపు తినాలన్నా కారం తినాలన్నా చాలా కష్టం అండి. ఇంకా మీకు ఇలాంటి పులుపు అంటే ఇష్టం లేదా అన్నది చెప్పండి. నాకైతే అసలు పులుపు నచ్చదనమాట. మా ఇంట్లో అందరికీ పులుపు ఇష్టమే. ఒక్క పులుపు ఇష్టపడని దాన్ని నేను ఒక్కదాన్నే. ఇంకా పులిహోర చేసినా ఏది చేసినా వాళ్ళకి మొత్తం ముగ్గురికి పులిహోర చేసేస్తాను. నేనైతే వేరేగా చేసుకుంటాను. ఇంకా అందుకోసమనే నాకైతే అసలు పులుపు నచ్చదండి ఎందుకో కానీ చిన్నప్పటి నుంచి కూడాను. ఇంక ఈ లోపుగా పాపకి కావాల్సిన లంచ్ బాక్స్ అయితే కలిపేసుకుంటున్నాను. ఇంకా తన చిన్న పాప కదండి ఇంకా కలుపుకుంటే మధ్య చేత అవ్వట్లేదు తనకి. ఇంకా అందుకోసమనే ఇలా రైస్ అయితే కలిపైతే పెట్టేసుకుంటున్నాను. ముందైతే కూర కలిపిన అన్నం అయితే పెట్టేస్తున్నానండి. తర్వాత పెరుగన్నం పెడుతున్నాను. ఇదివరకైతే తీర్థశ్రీ అస్సలు పెరుగన్నం తినేది కాదు. వాళ్ళ టీచర్ గారు అయితే పెరుగు తినడం అలవాటు చేశారు. నిజంగా అంజలి మేడం గారికి చాలా ఓపిక అండి. మా పాపతో పెరుగన్నం తినిపించడం అంటే మాటలు కాదు. అసలు పెరుగు అన్నదే తిందు. అలాంటిది డైలీ పెరుగు పెట్టమ్మా అని తనే అడిగేలా చేశారు. నిజంగా టీచర్లకు ఉన్నంత ఓపిక ఎవరికి ఉండదు అనిపిస్తుంది. మనం ఒక్క పిల్లలతో వేగాలి అంటేనే చాలా కష్టం. ఇంతమంది పిల్లల్ని వాళ్ళకి
నచ్చినట్టుగా వాళ్ళని చెప్పి వినిపించటం అంటే మాటలు కాదు బాబోయ్. టీచర్ జాబ్ అయితే చాలా కష్టమండి. మా పాపని అప్పుడప్పుడు చూస్తానికి మేము స్కూల్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా, అంతమంది పిల్లల్ని హ్యాండిల్ చేయటం అంటే చాలా కష్టమైన పని. ఏ జాబ్ అయినా ఈజీగా ఉంటుందేమో కానీ టీచర్ జాబ్ అయితే అంత ఈజీ అయితే కాదు. అందులోనూ చిన్నపిల్లలు ఉండే స్కూల్స్ అయితే ఇంకా కష్టంగా ఉంటుంది. అంటే నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ ఇలాంటి పిల్లలకి మెయింటైన్ చేయడం ఇంకా కష్టం అనమాట. మా తీర్థశ్రీని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ టీచర్ గారికి అయితే నిజంగా 2 చేతులు అయితే దండం పెట్టేయచ్చు అనేసి. ఇంక ఈ అట్టలు వేగేలేపుగా ఏంటంటే నేను పాపకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. ఇంక ఈ లోపుగా ఈ అట్లన్నిటి కూడా ఉల్టా చేసేసుకుంటున్నాను. ఈ అట్లన్నీ వేసేసి రెడీగా పెట్టేసి అప్పుడు పాపని స్నానంకి తీసుకెళ్తాను. ఇంకా తను స్నానం చేసి వచ్చాక ఇంకా టిఫిన్ చేసేస్తుంది. తను టిఫిన్ చేసే లోపుగా నేను ఏంటంటే చిన్న పాపకి స్నానం చేపించేసి తనైతే రెడీ చేసేస్తాను. తన్ని రెడీ చేసే లోపుగా మా పాప టిఫిన్ అయితే అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత మా పెద్ద పాపని అయితే రెడీ చేసేస్తాను. డైలీ ఇలా పనినైతే ఒకదాని వెనకాల ఒకటి చేస్తూ ఉంటాను. ఇంక ఈ లోపుగా మా వారైతే టీ పెట్టి ఇమ్మన్నారు. ఇంకా మా వారికి అయితే టీ పెట్టి ఇచ్చేస్తాను. ఇదేనండి నా సింపుల్ మార్నింగ్ రొటీన్. మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా కామెంటు చేయండి. మీ లైక్ కామెంట్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది.